ఏమిటి మాత? నంది, నేను స్నానం చేయడానికి వెళుతున్నాను. నీవిక్కడే ద్వారం వద్ద నిలబడి కాపలా ఉండు. జాగ్రత్త సుమా, ఎవరిని లోనికి రానివ్వకు. నేను ఉండగా లోపలికి వచ్చేటంత దుస్సాహసం ఎవరు చేస్తారు? మంచిది, మరి జాగ్రత్త. క్షమించండి పరమేశ, లోనికి వెళ్ళరాదు. ఏమన్నావు? నేను లోపలికి వెళ్ళకూడదా? నీవు ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావు కదా? నీకేమైనా తెలుస్తోందా ఎవరితో ఏమంటున్నావో? నేను దేవాది దేవులు శివశంకరులకే చెప్తున్నాను. మహాదేవి యొక్క ఆదేశాన్ని అనుసరించే చెప్తున్నాను. ఆదేశం ఏమంటే ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వకూడదు. బుద్ధిహీనుడా, నన్ను కూడా ఇతరులతో లెక్క కట్టావా? నేను మహాదేవికి పతిని. ఆ సత్యం సంపూర్ణ జగత్తుకు తెలిసిందే స్వామి. కాని నేను మహాదేవి ఆజ్ఞను నిర్వర్తిస్తున్నాను. కేవలం మహాదేవి ఆజ్ఞని నిర్వర్తిస్తావా? మహాదేవిని ఆజ్ఞ మాట ఏమిటి? తప్పక పాటిస్తా. అయితే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నా దారికి అడ్డు రాకు. అలా ఆజ్ఞ ఇవ్వకండి మహేశ, అది మహాదేవి ఆజ్ఞకు విరుద్ధమైనది. నాకు సేవకుడు వయ్యుండి నన్ను స్వామి అని అంటూ మహాదేవి ఆజ్ఞలనే పాటిస్తావా? నే తమరిద్దరికీ సేవకుణ్ణి కదా, నన్ను ధర్మ సంకటంలో పెట్టకండి మహేశ. సరే, ధర్మ సంకటంలో పడయ్యను. ఒకవైపుకు నెట్టేస్తాను. లే, అడ్డులే. మాతా పార్వతి, క్షమించండి. ఏం ఆలోచిస్తున్నావమ్మా? కార్తికేయ, ఎక్కడున్నావు ఇప్పటిదాకా? నేను నీకోసం ఎంత బెంగ పెట్టుకున్నాను. నీకు నీ తల్లి గురించి కాస్తైనా విచారం లేదా? నన్ను వదిలిపెట్టి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతావో? ఇక ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నన్ను అడిగి మరీ వెళ్ళు. కానీ ఇది చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? నేను ఇక్కడే ఉన్నాను. ఎక్కడికి వెళ్తాను నిన్ను వదిలి? ఏమిటి ఆలోచిస్తున్నావు పార్వతీదేవి? ఆశ్చర్యం, అత్యాశ్చర్యం. నీవింకా స్నానం కూడా చేయలేదా దేవి? ఇదేమిటి స్వామి? ఏమైంది? తమరిలా స్నాన మందిరానికి ఎలా వచ్చారు? నేనెంతో భయపడిపోయాను. నీ స్వామిని చూసి భయపడ్డావా? ఇదేమిటి? స్వామికైతే ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చే అధికారం ఉంటుంది పార్వతి. అధికారమా? అధికారానికి పరిమితులు, తగు సమయమో ఉంటుంది. స్వామి, ఇక మీరు వెళ్ళండి, నన్ను స్నానం చేయనివ్వండి. సరే, నీ ఇష్టం. నంది, నంది! ఆజ్ఞాపించండి మాత. ఆజ్ఞ కాదు, ప్రశ్న అడగాలి. నీకు తెలుసును కదా నేను స్నానం చేస్తున్నానని. మరి మీ స్వామిని లోనికి రాకుండా ఆపలేదెందుకని? ఆపానమ్మా, ఆపానమ్మా మాత. ఆపావా? ఎవరిని ఆపావు? మరి ఆగినదెవరు? ఆయన లోపలికి వచ్చేశారు. ఇక ఆపినదెప్పుడు? ఎవరిని? దీన్ని నువ్వు ఆపడమంటున్నావా? నేను ఆయన ఆపడానికి ప్రయత్నించాను. ఆయనకు చెప్పాను కూడా, పార్వతీమాత స్నానం చేస్తున్నదని, లోపలికి వెళ్ళొద్దు అని. కానీ ఏమిటి? కానీ ఆయన నన్ను నెట్టేసి లోపలికి వెళ్ళారు. ఇందులో నేనింక చేయగలిగినదేముంది? ఆయన నాకు స్వామి, నేను ఆయన సేవకుణ్ణి. నీవు ఆయనకే సేవకుడివి. నా సేవకుడివి అయి ఉంటే నెట్టినంత మాత్రాన తొలగిపోయి ఉండేవాడివా? ఆయనను లోపలికి రానిచ్చేవాడివేనా నువ్వు? చెప్పు, ఏమంటావు? నేను కూడా చెప్పాను దేవి స్నానం ఆచరిస్తోందని. కానీ మహాదేవులు అది వినిపించుకోనేలేదు. మరి మేము ఆయన్ని ఎలా ఆపగలవు? మాత, దేవాది దేవుని ఆపగలిగే సాహసం ఎవరు చేయగలరు? మీరంతా వివసులు, అసహాయులు అయితే ఇంకా మీరంతా వెళ్ళండి ఇక్కడి నుంచి. మేమంతా వెళ్ళిపోతే ఈ సమస్య తీరిపోతుందా? ఏమా సమస్య? రక్షణ అనే సమస్య. మళ్ళీ ఇలాంటి సంఘటన జరగవచ్చు కదా? మహాదేవులు తమకు భర్తయే, అందువల్ల ఇది అంత దుఃఖ సంఘటన కాదు. అన్యులే ఉంటే భవిష్యత్తులో ఇలా జరిగితే ఎలా?
రక్షణకు ఏర్పాట్లు అవసరమే. ఏకాంత రక్షణకే ఎవరో ఒక విశేష వ్యక్తిని నియమించవలసి ఉంటుంది. ఇక్కడందరూ మహాదేవుని గణాలే, ఆయనకు సేవకులే. తమరికెవరు గణాలు లేరు సేవించి కాపాడ్డానికి. మీకే గణాలుంటే నంది మహాదేవుని ప్రవేశించనిచ్చేవాడా? స్వామి పట్ల స్వామి భక్తి వల్ల తమని రక్షించవలసిన కర్తవ్యాన్ని నిర్వహించడంలో విఫలుడయ్యాడు. సరిగ్గా చెప్పారిద్దరూ. నేను ఈ విషయాన్ని గురించి గంభీరంగా ఆలోచించవలసి ఉంది. ఆలోచన కాదు, జరగాల్సింది పని. తమరు కుమార కార్తికేయునికి తమ రక్షణ బాధ్యతను అప్పగించరాదా? మీకు ప్రియపుత్రుడు కదా. కార్తికేయుడా? అతడు ముందు శివపుత్రుడు, తర్వాతే నావాడు. మరి అతడికి నిలకడ ఉంటేనే కదా ప్రతి చోటికి అలా సంచరిస్తూనే ఉంటాడు. నేను ఈ విషయం గురించి ఏదో ఉపాయం ఆలోచించాలి. ప్రణామం మాతా. నాయనా, బాబు, నీవు నా పుత్రుడివి. నీకు నాకు మధ్య నుండే ప్రేమానుబంధం ఎంతో దగ్గర చేస్తుంది. తల్లిని, పుత్రుణ్ణి. నేను నీ తల్లిని, నీవు నా పుత్రుడివి. సంబంధము ఇంకా దగ్గరవడము నేను ముందుగానే తెలుసుకున్నాను మాత. అందుకే నేను నిన్ను మాత అని పిలిచి ప్రణామం చేశాను. సరే గాని ఒక విషయం చెప్పండి, నా పేరేమిటి? గణేశుడు. గణేశుడు నీ పేరు. గణాల్లో శ్రేష్ఠుడు, గణాలకు ఈశుడు. మరి నేను తనువు, మనసు, ప్రాణం, శ్రద్ధతో సేవలందిస్తాను మాత. నీవు నాకు సేవలందిస్తావా? అవశ్యం మాత. తల్లి కన్నా ఎక్కువగా ఇంకెవరు పుత్రుడికి దగ్గర సామీప్యాన్ని కాపాడడానికై. పుత్రుని కర్తవ్యం ఏమిటంటే అతడు తన తల్లికి సేవలు అందించాలి. నేను అదే చేస్తాను. ఇదిగో దండం. దీనివల్ల ఏమవుతుంది మాత? ఈ దండంతో నీవు దండించాల్సి ఉంటుంది. ఎవరిని? ఎవరైనా అనుమతి లేకుండా లేదా నా అనుజ్ఞ పొందకుండా నా గదిలోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే వారిని. తమ ఆజ్ఞ పాటిస్తాను మాత. నీవు జాగరూకుడవై ఇక్కడ కాపలా కాస్తూ ఉండాలి. లోనికెవరూ ప్రవేశించరాదు సుమా. తమరి ఆజ్ఞను తప్పకుండా పాటిస్తాను మాత. జయము మాతకు. జాగ్రత్త. క్షేమంగా ఉండదలుచుకుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయవద్దు. ఓయి ధూర్త బాలక, నా మార్గానికి అడ్డు రావడానికి నీవెవరు? నా స్థానంలో నిలబడి ఉండి నన్నే ప్రశ్నిస్తున్నావా? నేనెవర్నని? ముందు నాకు నీవెవరివో చెప్పు. నేను మహాదేవుణ్ణి. నేను లోపలికెళ్ళాలి. తమరు మహాదేవులో, ఆదిదేవులో, లేదా పరమదేవులో, లేక దేవతలకే దేవులో? అదంతా నాకు అనవసరం. నేను తమర్ని లోపలికి వెళ్ళనివ్వను. మాత ఇచ్చిన ఆజ్ఞ. ఎవరు నీవు? ఎవరు నీ మాత? నీకు నా తల్లి విషయమే తెలియదంటే ఏమీ తెలియదన్నమాట. ఏమీ తెలియని వారిని గురించి
నేనేమీ పట్టించుకోను. అత్యంత ప్రియమైన బాలుడు నీవు. బాలుడినే కావచ్చు, కానీ నా నియమాలను ఖచ్చితంగా పాటిస్తాను. నేను ఎలాంటి వాడినంటే నన్ను పొగడినంత మాత్రాన అనుచిత కార్యాలు చేసేవారికి అనుచిత పద్ధతిలో దారి ఇవ్వబోను. అదైతే నీ కర్తవ్యనిష్టయే. మమ్మల్ని లోపలికెళ్ళని. నాకు కర్తవ్యనిష్ట ఉండడం, నీవు నా కర్తవ్యనిష్టను నమ్మినంత మాత్రాన ఆజ్ఞను, పరిమితులను ఉల్లంఘించడానికి అవకాశం కలగబోదు. పైగా మార్గం ఇంకా కష్టతరం అవుతుంది. మాత ఆజ్ఞ లేకుంటే ఏదీ సంభవం కాదు. నీ పేరు చెబుతావా? నీ తల్లి ఎవరు? ఆమె ఆజ్ఞ వల్ల నిలుచున్నావా? అయ్యో, అఖిల బ్రహ్మాండానికే అధిష్ఠురాలైన హిమాలయ తనయ ఉమాభవాని శివాదేవి పార్వతీ మాతనే నీవు ఎరుగవా? నేనామె పుత్రుడిని, విశ్వేశ్వరాయ గౌరీ మాత సుతాయ గణపతి గణేశుడిని. గౌరీసుతుడా? నాకింతవరకు తెలియదే. గౌరి నీకెప్పుడు జన్మనిచ్చిందో? ఎలా తెలుస్తుంది తమకు? నేను ఆజన్ముడిని, శుద్ధ బుద్ధ నిత్యముక్తుడిని. నీవు వెళ్ళి నీ తల్లికి చెప్పిరా, మహాదేవులు బయట నిలబడ్డారు, వారు లోనికి రాదల్చారని. నీవు అనుమతిని పొందిరా, నేనిక్కడే ఉంటాను. ఓ జటాధారి మహాదేవ, తమరు తప్పకుండా పరమ జ్ఞానులు, ఋషులు, మేధావులు, దివ్య పురుషులై ఉండొచ్చు. కానీ నేను కూడా ఏమీ బుద్ధిహీనుణ్ణి కాను. తమరు నన్ను నా స్థానం నుంచి తొలగించి నన్ను నా కర్తవ్యాన్ని చెయ్యనివ్వర్లా ఉంది. నేను ఇక్కడి నుంచి తొలగిపోగానే తమరు లోనికి ప్రవేశిద్దామనా? వీల్లేదు. నేనిక్కడి నుంచి కదల్ను. మొండివాడా, నీవెందుకు కదులుతావు? మాత కాపలా ఉండమని చెప్పింది, కదలమని లేదు. ఇదెక్కడ గొడవ కైలాసపతి? నీవెరుగవా? 14 లోకాల్లోనూ నా మార్గానికి అడ్డు వచ్చే దుస్సాహసం ఎవరూ చేయలేరు. నీవు బాలకుడివి కదా అని. లేకపోతే ఏమిటి, యుద్ధం చేద్దామనుకున్నావా? రామరి. ధూర్త బాలక, పిట్ట కొంచెం కూతఘనంలో ఉంది. పెద్దలేమో పెద్ద మాటలు మాట్లాడరాయే, మరి చిన్నవారినేమో పెద్ద మాటలు మాట్లాడనివ్వరాయే. ఇక పెద్ద మాటలు ఎవరు పలుకుతారు అన్నట్టు యుద్ధం చేయడం విషయం ఏమైంది? వాచాలుడా, అడ్డులే లేకుంటే పసివాడితో కయ్యం తగని పని. మా గణాలని సంగతి చూస్తారు. మా గణాలే నీకు బుద్ధి చెప్తారు. గణపతికే గణాలు బుద్ధి చెప్తారా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కోపగించారా స్వామి? కోపానికి కారణముంది, అందుకే కోపగించాను. ఏమి కారణం ప్రభు? ఆ దుష్ట బాలుడు మా దారికి అడ్డు వచ్చాడు. ఆ బాలకుడు ఎవరు పరమేశ? అతడు ఎక్కడ తమ దారి కడ్డొచ్చాడు? నంది, నీకు కూడా మతిపోయింది. ఒక వంక ఆ బాలుడి దుండగము, మరొక వంక నీవు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నావు. పార్వతి గది బయట వాడున్నాడు. వాడేమో మమ్మల్ని లోనికి వెళ్ళనివ్వట్లేదు. వెళ్ళు, వెళ్ళి తెలుసుకురా ఆ బాలకుడు ఎవడో, ఎక్కడి నుంచి వచ్చాడో. మాటలేమో కోటలు దాటుతున్నాయి, పార్వతితో బంధుత్వం కలుపుతున్నాడు. వెళ్ళు, వెళ్ళి వెంటనే వాణ్ణి వెళ్ళగొట్టు. వెళ్ళు. అలాగే తమ ఆజ్ఞ పరమేశ. పదండి వెళదాం. జయము మాతకు. జాగ్రత్త, మా తల్లి గదికేసి ఒక్క అడుగు వేసిన మా అమ్మని తలుచుకుని మరి మీ అందరి బుర్రలు బద్దలు కొడతాను. కుర్రవాడెవడో ఉద్దండుడే. ఉద్దండునే కాను, చేతిలో దండము ఉంది. నా ఈ దండం మర్యాదంటే ఏమిటో తెలియని వారిని దండించడానికే ఉంది. మాటలు కోటలు దాటుతున్నాయే, అసలు నువ్వెవరని? నీకు కోటలు దాటని మాటలే వినాలనుందా? ఇంత పెద్ద శరీరంతో పెద్ద మాటలు వినలేకపోతే మరి ఇక నీవు నా పెద్ద దెబ్బలకు ఎలా తట్టుకోగలవు? నేనడిగింది నీవెవరని? గొంతు చించుకోకు. నీవు అడిగిన దానికల్లా నేను సమాధానం చెప్పక్కర్లేదు.
అయినా చెబుతాను. నేను మా అమ్మకు పుత్రుడిని. అందరూ వాళ్ళ అమ్మలకు పుత్రులే కదా, మరి నువ్వెక్కడి నుంచి చూడబడ్డావు? ఏ నీ మాటలు కాస్త జాగ్రత్తగా రాని. నేనేమి నీటి బొట్టును కాను ఊడిపడ్డానికి. నేను అమ్మకి పుత్రుడిని. వచ్చేసాను, ప్రత్యక్షమయ్యాను. ప్రత్యక్షమయ్యాను ఎందుకయ్యావు? ఎవరడిగారు ప్రత్యక్షం కమ్మని? ఎవరడిగారు ప్రత్యక్షం కమ్మని? ఒరే ఉద్దండుడా, పెద్దవాళ్లను వెక్కిరిస్తున్నావా? పెద్దవాళ్లనే వెక్కిరించడం మంచిది. చిన్నవాళ్లను పెద్దలు వెక్కిరించడం ఎక్కడా ఉండదు. మాటల్లో తెలివైన వాడిలాగే ఉన్నావు. పనులలో ఇంకా ఎక్కువ తెలివైన వాడినే. కాదు, నువ్వు చేసిన పని హేయమైనది. కైలాసపతి పరమేశ్వరులనే పార్వతీమాత గదిలోనికి వెళ్ళనీయకుండా ఆపి నీవు ఆయనను అవమానించావు. పరమేశ్వరుని ఆజ్ఞ ఏమంటే నిన్నిక్కడి నుంచి వెళ్ళగొట్టేయమని. నన్నేం వెళ్ళగొడతావు? ముందు నీవు నా కాలుని కాస్త కదిలించగలవేమో చూడు. ఇప్పుడు నిన్ను బంతిలా ఎగరగొడతాం. పద. ఏమిటా రభస? చూస్తాను ఆ రభస ఏమిటో. జయము మాతకు. ఎవరు నీవు? మా అమ్మకు పుత్రుడిని. ఆమె లోపలుంది. అసలు ఈ బాలుడు ఇక్కడికి ఎలా వచ్చాడు? ముందు మీరు చెప్పండి, మీరు ఇద్దరు లోపలికి ఎలా వెళ్ళగలిగారు? నీవు నీ అమ్మ అంటున్నావే, మేము ఆవిడ సఖియలం. అంటే పిన్నమ్మలా? అవును. ఒక అమ్మ, ఇద్దరు పిన్నమ్మలు. ఏం జరిగిందో చూస్తామని వెళ్ళి నవ్వుకుంటూ వస్తున్నారే, ఏమైంది? అవును, అక్కడ బయట ఒక బాలుడు నుంచునున్నాడు. చేతిలో దండం పట్టుకుని ఉన్నాడు. అతడు నీవు తన అమ్మవి అంటున్నాడు. అవును, వాడన్నది నిజమే. ఏమిటి? అవును, నేనే అతడి జన్మదాత్రిని. ఒక పిల్లవాడి చేత దెబ్బలు తిన్నారా అందరూ? సిగ్గనేది ఉండాలి. స్వామి, వాడు సాధారణ బాలుడు కాడు. మీరు మాత్రం సాధారణమైన గణాలా? వాడి వద్ద అద్భుతమైన అలౌకిక శక్తులున్నాయి. మీ శక్తి ఏమైంది? వెళ్ళండి, వెళ్ళి వెంటనే వాడిని పార్వతి గడప నుంచి తొలగించండి. వెళ్ళండి. పరమేశ, వాడు అప్పటికే వెళ్ళకపోతే? అయితే పార్వతీదేవికి చెప్పండి వాడిని అక్కడి నుంచి తొలగించమని. వెళ్ళండి. సరే, తమరి ఆజ్ఞ. ఈసారి గనక దగ్గరకొస్తే లేదా గదివైపుకెళ్ళే దుస్సాహసం చేస్తే నేనింకా మిమ్మల్ని అలా విసిరి పారేస్తా. చూద్దాంగా ఎవరెవరిని పారేస్తారో.
ఈ మాట గనక పార్వతీమాత వద్దకు వెళ్లకుండా నన్ను ఆపినట్టయితే మేము నిన్ను ప్రాణాలతో వదలం. ఈ కైలాసంలో ఎటువంటి విచిత్ర లీల జరుగుతోంది? ఆ పరమేశ్వరుడు మాట్లాడని? దేవర్షి, నేను అనుకోవటం మనం వెంటనే కైలాసానికి వెళ్ళి పరిస్థితిని తెలుసుకోవాలి. మంచిది దేవేంద్ర, పదండి శివుణ్ణే అడుగుదాం ఏం జరుగుతోందో, ఎందుకను. నారాయణ నారాయణ. కైలాసపతి దేవాదిదేవుడు పరమశివుడు శంకరునికి జయము. ఓ పరమేశ్వర, కైలాసంలో ఏమిటిలా ఉత్పాతము ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి? తమరు వీటిని నిరోధించని? ప్రయత్నిస్తూనే ఉన్నాను. పార్వతి గది వెలుపల ఒక ఉద్దండ బాలుడు దండంతో నిలబడి ఉన్నాడు. నన్ను గణాలను వెళ్ళనివ్వటం లేదు లోపలికి. ఒక బాలుడిపై నేను నా శక్తిని ఎలా ప్రయోగించగలను? అసలు ఈ బాలుడు ఎవరు ప్రభు? ఇతడు అకస్మాత్తుగా కైలాసంలో ఎలా ప్రత్యక్షమయ్యాడు? తాను మాతకు పుత్రుణ్ణని చెబుతూ పార్వతి గదికేసి సంకేతం చేస్తున్నాడు. వాడక్కడి నుంచి కదిలితేగా నేను లోపలికి వెళ్ళి పార్వతిని అడగగలను, నీ ఈ పుత్రుడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడని. ఓ పరమేశ్వర, తమరి లీలలు విచిత్రమైనవి. పార్వతీమాతకు పుత్రుడైన వాడు తమకు పుత్రుడే కదా. తమరైతే పార్వతీమాతను అడగగలరు, మరి మేమందరం ఎవరిని అడగగలం? పరమేశ, ఆ దుష్ట బాలు నుంచి మమ్మల్ని కాపాడండి. వాడి దాంట్లో అద్భుతమైన శక్తులున్నాయి. మరోసారి వాడిని ఎదిరిస్తే ప్రాణాలతో తిరిగి రావు. శాంతించు నందీశ్వర, శాంతించు. పరమేశ్వరులు అవశ్యం ఉపాయం చెబుతారు. నేనేం చెప్పగలను? ఆ బాలకుడి దుండగాలు దౌర్జన్యము నా క్రోధాన్ని ప్రేరేపిస్తే అనర్థం జరగగలదు. తమరు సమయానికే వచ్చారు. అందుకని ఆ బాలకుడు ఈ గణాల రక్షణకై శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుల వద్దకు వెళ్ళి వారికి విన్నవించండి. వారిని కైలాసానికి వచ్చి బాలుణ్ణి ప్రేమతో వశపరుచుకోమనండి. అవును, అదే ఉచితమైన పని. మేము ఇప్పుడే అక్కడికి వెళ్తాం పరమేశ్వర. నమస్సు స్వీకరించండి పరమపిత. శ్రీ మహావిష్ణు తమకు కూడా కళ్యాణమస్తు. చంద్రదేవ, నీవు ఇక్కడ? అవును పరమపిత, మహేశుని దర్శనానికే ఇక్కడికి వచ్చాను. కానీ చూడబోతే ఇక్కడి పరిస్థితియే విషమంగా ఉంది. అవును, నేను వస్తుండగా భవనం వెలుపల కొందరు చివకణాలు మూర్చబడి ఉన్నారు. అసలేమైంది? ఎలా జరిగింది పూజ్యులారా? రండి, మనమంతా మహేశ్వరుని ప్రార్థిద్దాం. ఆయనే ఈ విషయం వివరించగలరు. రండి. ఓం నమో భగవతే రుద్రాయ. మహేష, ఏడి ఆ ఉద్దండ బాలకుడు? పార్వతి గది బయట నిలిచి ఉన్నాడు. మీ దేవతలందరూ ఆ ఉద్దండ బాలుణ్ణి వశపరుచుకుని కైలాసంలో శాంతిని నెలకొల్పండి. ఆశ్చర్యంగా ఉంది. కైలాసంలో అశాంతి కలిగిందా? కుమార, ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే పరమేశ్వరుడు ఇక్కడ ఉండగానే ఇంత శాంతి కలుగుతోంది. శ్రీ మహావిష్ణు, మనం అక్కడికి వెళ్ళి చూడాల్సిందే. అవును, వెళ్ళి చూద్దాం. ఎవరో ఆ బాలకుడు ఇంత ఉత్పాతాన్ని కలిగించినవాడు. పదండి.
తప్పుగా వెళ్లే ప్రయత్నం ఎవ్వరూ చేయకండి. అదే అందరికీ మంచిది. మేము గదిలోకి ప్రవేశించకూడడం లేదు. మరైతే ఇటు ఎందుకొచ్చారు? నాకు దర్శనం ఇద్దామనా లేక నన్ను దర్శిద్దామనా? దర్శనమైతే ఇచ్చేసావు కదా, నీకు నచ్చజెప్పే పని మాత్రమే మిగిలింది. నాకు నచ్చ చెప్పవచ్చారా? అంటే నాకేమీ తెలియదనుకుంటున్నారా? లేదు, అలా అనుకుంటే నీ వద్దకెందుకు వస్తాము? మేము నీకేం చెప్పదలిచామంటే నీవు... క్షమించండి పెద్దలారా, తెలుసుకోవలసినది నేను కాదు, మీరే. ఉచితమేమిటంటే తమరందరూ తిరిగి వెళ్ళిపోండి. ఎందుకు వెళ్ళాలి? మేము పని పూర్తవకుండా తిరిగి వెళ్ళనే వెళ్ళము. నిన్ను ద్వారం నుండి తరిమేసి వెళ్తాము. దేవతలారా, తరిమేయండి ఈ బాలుణ్ణి. చూడు, నేనే నిన్ను తరిమేస్తాను. నేను ఈ సృష్టికే రచయితను, బ్రహ్మను. నా మాట విని దారి తొలగు, లేకుంటే ఏమిటి? నేను జగతినే పాలించే శ్రీ మహావిష్ణువుని, నిన్ను నేను అర్థిస్తున్నాను. అడ్డు తొలగిపో. నా మాత యొక్క ఆదేశానుసారం అది సంభవం కాదు. కాదా? ధన్యుడివి వీరబాలక. నీ సాహసము, నీ బలము ధన్యమయ్యాయి. ఈ వినాశలీలను అంతం చేయండి తమరు. ఎవరు చేశారు ఈ పాపాన్ని? చెప్పండి. ఏమి అపరాధం చేశాడే బాలుడు? చెప్పండి. తల్లి ఆజ్ఞను పాటించడం అనేది పుత్రుడి ధర్మం కాదా? చెప్పండి. మీ అందరి మౌనము సర్వనాశనానికి దారితీస్తుంది. నేను మహాప్రళయం సృష్టిస్తాను. నేను నా పుత్రుని విరోధులను సర్వనాశనం చేస్తాను. ఐం హ్రీం క్లీం.
శక్తి స్వామిని ఆజ్ఞాపించు. ఓ ప్రబల శక్తులారా, మహాప్రళయం కలిగించండి. దేవ, దానవ, శివగణాలు అందరినీ కూడా సర్వనాశనం చెయ్యండి. ఓ మహాశక్తి, ఓ మహామాయ, మమ్మ క్షమించు, క్షమించు. ఓ నవదుర్గా, ఈ ఆహాకారాల్ని సమాప్తం చేయి దేవి, సమాప్తం చేయి. లేకుంటే ఈ సృష్టి నశించిపోతుంది. క్షమించు మహామాయ, మమ్మల్ని క్షమించు. ఓ మహాశక్తి, ఓ మాతేశ్వరి, జగతిని సర్వనాశనం నుంచి రక్షించండి. మా అపరాధాల్ని క్షమించు మహామాయ, మా అపరాధాల్ని క్షమించు. మేము తమకు అపరాధం చేశాం, మమ్మల్ని క్షమించు మహామాయ, మమ్మల్ని క్షమించు. క్షమించండి మహాశక్తి, క్షమించండి. మేమంతా తమకు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. క్షమించండి ఓ మహామాయ, లోకహితానికై శాంతించండి. ఈ వినాశనం వల్ల ఎవరికీ లాభం కలగదు మహాదేవి. నాకు జరిగిన నష్టానికి ఎవరు పరిహారం చేయగలరు? నా పుత్రుని వధ ఎందుకు జరిగింది? తన పుత్రుని వధ జరిగిన తరువాత ఆ తల్లిని మీరు శాంతించమంటున్నారా? ఆ తల్లి ఎప్పుడైనా శాంతించగలదా? మరి తమరు ఎలా శాంతిస్తారు మహామాయ? మొదట నా పుత్రుడు గణేశుణ్ణి పునర్జీవితుణ్ణి చెయ్యాలి. రెండోది, దేవతల్లో అతడు ప్రథమ పూజ్యుడుగా ఉండాలనే అధికారాన్ని ఇవ్వాలి. అప్పుడే నేను శాంతించగలను. లేకుంటే మహాప్రళయం అనివార్యమే. మేము ప్రయత్నిస్తాం. పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాం. పరమేశ్వరుడు గణేశుణ్ణి తప్పక బ్రతికిస్తారు. ఓ మహాశక్తి, ఓ మహామాయ, దేవతల్లో అతడు సర్వదా ప్రథమ పూజ్యుడుగా ఉండాలనే అధికారాన్ని కూడా పరమేశుడు ఆమోదించగలరు. ఇక మేమందరం సదాశివుని వద్దకు వెడతాము. పరమేశ, ఆ బాలుడు గణేశుడే. పార్వతీమాతకు తమకు పుత్రుడు. అతన్ని మీరు బ్రతికించాలి పరమేశ. లేకుంటే పార్వతీదేవి సంహారాన్ని ఆపదు ప్రభు. ఆ ఉద్దండ బాలకుణ్ణి వధించడం నా ఉద్దేశం కాదు. అతడి భయానక యుద్ధ ధోరణిని అంతం చేయడం అవసరమైంది. నాకు తెలుసు గణేశుడు శక్తిరూపిణి పార్వతికి పుత్రుడని. అతడు పునర్జీవితుడు కావలసిందే. ఈ శుభకార్యం తమరే చెయ్యాలి పరమేశ. మన అందరి కోరిక బాలగణేశుడు పునర్జీవితుడవ్వాలి. అందుకే ఈ కార్యం మనమంతా కలిసి చేద్దాం. ఆరంభం శ్రీ మహావిష్ణువు చేస్తారు. నేనేం చెయ్యాలి పరమేశ్వర? తమరు ఉత్తర దిశగా వెళ్లాల్సి ఉంటుంది. అటుగా వెళుతూ తమరికి మార్గంలో మొదట ఏ ప్రాణి కనబడితే దాని శిరస్సు ఖండించి తీసుకురండి. ఏదో ఒక అమాయక ప్రాణి శిరస్సా? తక్కినది తమరు ఆలోచించుకోండి. ఏ అమాయక ప్రాణికి కూడా అన్యాయం జరగకూడదు. అలాగే ప్రయత్నిస్తాను. ఉత్తర దిశగా వెళుతున్నప్పుడు తమరికి మార్గంలో మొదట ఏ ప్రాణి కనబడితే దాని శిరస్సు ఖండించి తీసుకురండి. ఇదే కదా మొదటి ప్రాణి. పాపం దీని మస్తకమా? ఈ ఏనుగు ఐరావతం. ఇది నిర్దోషి కాదు. దీనికి శాపముంది. ఇది స్వర్గం నుంచి భూలోకానికి
వెళ్ళగొట్టబడింది. దీని మస్తకం బాలగణేశుడికి ఉపయోగపడుతుంది. శ్రీ మహావిష్ణువు చరణాలకు ఐరావతం ప్రణామాలు ఆచరిస్తోంది. తమరు నన్ను ఉద్ధరించారు. నాకు శాప విమోచనమైంది ప్రభు. నీ శాప వ్యవధి పూర్తయిపోయింది ఐరావతమా. విధి విధానంలో ఒక్కొక్క క్షణము గణనతో ముడిపడి ఉంది. పరమేశ్వరుని ద్వారా గణేశుని శిరస్సు ఖండించడం, ఆయన యొక్క ఆదేశానుసారం నేనిలా ఉత్తర దిశగా వెళ్ళి నీ తల తెగవేయడం, ఇదంతా యాదృచ్ఛికం కాదు. ఇదొక నిశ్చిత కార్యక్రమం. కాలగణనము కర్మఫలానుసారంగా జరిగినటువంటిదే. వెళ్ళు, స్వర్గానికి వెళ్ళు. తమరి కృప వల్ల నాకు మళ్ళీ స్వర్గంలో స్థానం లభిస్తోంది ప్రభు. వెళ్ళు, స్వర్గానికి వెళ్ళు. నేను కూడా కైలాసం వెళ్ళాలి. పితాశ్రీకి ప్రణామం చెయ్యి. గణేశుడు గజాననుడయ్యాడు. గణేశ గజాననుడికి గణేశ గజాననుడికి గణేశ గజాననుడికి. పార్వతి, నీ కోరిక ఒకటి తీరిపోయింది, ఇంకొకటి మిగిలి ఉంది. దాన్ని కూడా పూర్తి చేయండి స్వామి. సరే, నేటి నుంచి మన గజానన గణేశుడికి దేవతల్లో ప్రప్రథమంగా పూజలందుతాయి. అటువంటి అధికారాన్ని ప్రసాదిస్తున్నాను. గజానన గణేశుడికి పూజ చేయకుండా ఎవరైనా సరే మరే ఇతర దేవతనైనా పూజిస్తే ఆ పూజలను దేవతలు స్వీకరించరు. అందుచేత గజానన గణేశుడే సర్వప్రథమ పూజనీయ దేవుడుగా పేరొందుతాడు. అవశ్యం, సర్వప్రథమ పూజనీయ దేవుడు గణేశుడే అవుతాడు. ప్రథమ పూజలందుకునే శ్రీ గజాననుడికి జయము. శ్రీ గణేశాయ నమః. పుత్ర గజానన, ఇక నీవు దేవతలందరికీ పూజ్యుడువైనావు. అందుచేత నేనిలా ప్రకటిస్తున్నాను. ఎవరైతే నీకు సింధూరం సమర్పిస్తారో, చందనము పుష్పాదులతో నిన్ను సదా పూజిస్తారో, వారి సకల విఘ్నాలు నాశనమవుతాయి. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. పుత్ర గజానన, నీవు భాద్రపద శుక్లపక్షపు చతుర్థి దినాన జన్మించావు. అందుచేత ఆ దినం గణేశ చతుర్థి పేరుతో ప్రసిద్ధమవుతుంది. ఆ దినము నిన్ను పూజించేటటువంటి భక్తులందరికీ మంగళప్రదం కాగలదు. గణేశ గజానునికి భక్తవత్సలుడు శివునికి